హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. 10 నిమిషాల్లో ఈ గారెలు అనేవి ప్రిపేర్ చేసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు చేసుకునేలా కాకుండా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగా అనిపిస్తుంది. దూదెల్లాగా చాలా సాఫ్ట్గా కమ్మగా అనిపించే గారెలండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోకి 2 కప్పుల వరకు మరమరాలు తీసుకుని వేసుకోండి. మరమరాలు అంటూ ఉంటాం, అలాగే బొరుగులు అని కూడా అంటూ ఉంటారు కదా కొంతమంది. వాటిని తీసుకుని 2 కప్పుల వరకు గిన్నెలో వేసుకుని ఎక్కువగా వాటర్ పోసి బాగా కడగండి. ఇలా బాగా వేళ్లతో మరమరాలన్నీ కూడా వాటర్లోకి కలుపుతూ మరమరాలన్నీ కూడా శుభ్రంగా కడిగిన తర్వాత 2-3 సార్లు వాటర్ అన్నీ కూడా తీసేసి చివరిగా మరొకసారి వాటర్ని యాడ్ చేసుకుని ఈ మరమరాల్లో ఉన్న వాటర్ అన్నీ కూడా ఒక గిన్నెలోకి స్ట్రైనర్తో వడగట్టుకోండి. మరమరాల్లో ఇసుక అనేది ఉంటుందండి. అందుకే 2-3 సార్లు బాగా కడిగినట్లయితే మరమరాలన్నీ ఫ్రెష్గా వస్తాయి. ఈ విధంగా స్ట్రైనర్లోకి మరమరాలన్నీ కూడా వేసుకున్నాం కదా, వాటర్ అనేవి ఏమీ లేకుండా అన్నీ కూడా గిన్నెలకు వచ్చేసేంత వరకు ఇలా ఒక 5 నిమిషాల పాటు ఇలా పెట్టుకోండి. ఒక 2 నిమిషాల పాటు పెట్టుకుంటే సరిపోతుందండి. వాటర్ అన్నీ కూడా ఇలా కిందకు వచ్చేయాలి. అంతవరకు కూడా వడగట్టుకుని ఇవన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే 2 కప్పుల వరకు మరమరాలను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు సూజీ రవ్వను వేసుకోండి. అంటే ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, బొంబాయి రవ్వ. ఆ రవ్వను వేసుకుని రవ్వ అంతా కూడా మరమరాల్లో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. రవ్వ మరమరాలు మొత్తం అన్నీ కూడా బాగా కలిసిపోవాలండి. మరమరాల్లో తేమ అనేది ఉంటుంది కదా, దానితో రవ్వ అంతా కూడా కలిసిన తర్వాత ఒక అరకప్పు వరకు పెరుగుని యాడ్ చేసి 1/4 కప్పు వరకు వాటర్ని కూడా పోసి పెరుగు వాటర్ అన్నీ కూడా రవ్వలో మరమరాల్లో కలిసేలా గరిటెతో 1 నిమిషం పాటు బాగా కలిపిన తర్వాత గిన్నెను మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాలు నానితే సరిపోతుందండి. మరమరాలు అనేవి చాలా సాఫ్ట్గానే ఉంటాయి కాబట్టి ఈజీగా నానిపోతాయండి. 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఈ లోపుగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 అరకప్పు తీసుకుని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు 2-3 టేబుల్ స్పూన్లు తీసుకుని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. కొత్తిమీరని, కరివేపాకుని, జీలకర్రని కూడా తీసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ని, చిటికెడు వంట సోడా కూడా తీసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మరమరాలన్నీ కూడా రవ్వ కూడా పెరుగుని వాటర్ని బాగా పీల్చుకొని బ్యాటర్ అనేది గట్టిగా వచ్చిందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకున్నదంతా కూడా జార్లో వేసుకోవాలి. వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయొద్దండి. మనం గారెలు వేయబోతున్నాం కదా, పిండి అనేది జారుగా అవ్వకూడదు, గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలండి. దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా నానబెట్టుకున్న మరమరాలు రవ్వని డైరెక్ట్గా జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ అయిన పిండి అంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇలా గ్రైండర్లో జార్లో ఉన్న పిండి అంతా కూడా ఇలా గిన్నెలోకి వేసుకోండి. మనం ముందుగా అన్నీ రెడీగా పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, కరివేపాకుని, కొత్తిమీరని, అల్లం ముక్కల్ని, అలాగే జీలకర్రని కూడా యాడ్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ని 1/4 టీ స్పూన్ వరకు వంట సోడా కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మరమరాల పిండిలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. బ్యాటర్ అనేది మరీ లూజుగా ఉంది అని అనిపిస్తే మరొక 2-3 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవచ్చండి. బ్యాటర్ గట్టిగా ఉంటే చేతికి వాటర్ని తడుపుకుంటూ పిండిని కలిపినట్లయితే పిండి అనేది కొంచెం జారుగా వస్తుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత చేతిని
ఒక గిన్నె నిండా వాటర్ పెట్టుకుని చేతిని వాటర్తో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ గారెల్లాగా ఒత్తుకుని ఆయిల్లో వేసుకోవటమేనండి. ఇలా స్ట్రైనర్తో టీ వడగట్టుకునే స్ట్రైనర్ సాయంతో కూడా మనం గారెలు అనేవి చేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే ప్రాసెస్ అంతా ఈజీ అనిపిస్తుంది. కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే చేత్తో డైరెక్ట్గా గారెలు వేయలేరు కదా, ఈ విధంగా ట్రై చేసుకోవచ్చండి. ఇలా ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేయండి. మనం గారెలు వేసుకోవాలి అంటే మినపప్పుని నానబెట్టాలి, కడగాలి, రుబ్బాలి, గ్రైండర్ క్లీన్ చేసుకోవాలి కదా. ఎప్పుడు తినే మినపప్పు గారెల కన్నా కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఈ బొంబాయి రవ్వ బొరుగుల గారెలు అనేవి ఉంటాయండి. చాలా కమ్మగా అనిపిస్తాయి, టేస్ట్ అనేది కొత్తగా ఉంటుంది. డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి మరమరాల గారెలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొబ్బరి చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, లేదా కరివేపాకు కారప్పొడైనా ఏదైనా కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో ఈ గారెలు అనేవి ప్రిపేర్ చేసాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.